ఈరోజు లోకంలో ప్రతిదాన్ని సంపాదించడానికి ఒక సమయం ఉంది. చదువుకోవాలన్నా ఒక సమయం ఉంది. చదివిన తర్వాత ఉద్యోగం సంపాదించడానికంటూ ఒక ఏజ్ లిమిట్ ఉంది. వివాహం చేసుకోవడానికి కూడా ఒక ఏజ్ అనేది ఉంది. అంటే కాలం లేదా సమయం. అలాగే కష్టపడి పనిచేసి సంపాదించడానికి కూడా కొంత సమయం ఉంది. బలం అయిపోగానే మనం మళ్ళీ ఏం చేయలేమంటాం. అంటే సంపాదించలేమంటాం. అంటే అన్నింటికి కాలం ఉంది. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మరి వినడానికి సమయం లేదంటే ఉంది. యెషయా గ్రంథం 55:6 అంటాడు కదా! యెహోవా దొరుకు కాలమును మీరు ఆయనను వెదకుడి అంటున్నాడు. అంటే దేవుడు మనకు వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనతో మరి సహవాసాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. తన మనసును తెలియజేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఈ సమయంలో మనం ఆయన మాట గనక వినలేదనుకోండి, ఆమోసు గ్రంథం 8 అధ్యాయం 12 వచనంలో అంటాడు. యెహోవా మాటను మరి వెదుకుటకే అంటే జనులు ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు సంచారం చేస్తారట. కానీ అది వారికి దొరకదు అంటున్నాడు. అంటే వాక్యాన్ని ఎప్పుడైతే దేవుడు మనకు వినిపింపజేస్తున్నాడో అప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలోనే ఆయన మనం వేడుకోవాలి. ఒకవేళ మనం ఎంతసేపు చెప్పినా వినలేదనుకోండి, తర్వాత ఆయన మనతో మాట్లాడు. ఆ మాట్లాడినటువంటి పరిస్థితులు మనం ఎంత వెతికినా ఆయన దొరికేటువంటి మరి అవకాశం లేదు కాబట్టి, ఉన్న సమయాన్ని దేవుడి కోసం అందరం వినియోగించుకోవాలని కోరుతూ అందరికీ వందనాలు.